హాయ్ ఫ్రెండ్స్, ఇది iQOO 15R. ఈ ఫోన్ లాంచ్ అయ్యి దాదాపు ఒక 2 months అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ అయిన దగ్గర నుంచి మన ఛానల్లో ఈ ఫోన్ రివ్యూ కోసం చాలా మంది అడుగుతా ఉన్నారు, కానీ కావాలని ఈ ఫోన్ రివ్యూ నేను లేట్ చేశాను. రీజన్ ఏంటంటే మీకు తెలిసిందే, ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని కూడా ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. అలాంటి టైంలో ఫోన్ లాంచ్ అయినప్పుడు కొనటం కంటే కూడా ఆఫర్స్లో కొనటం వర్తి. సో ఈ ఫోన్ కూడా ఆ కోవ కిందకి వస్తుంది. యాక్చువల్లీ ఫోన్ చాలా బాగుంది, స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ నాకు అప్పుడు ఎందుకో ఫోన్ లాంచ్ అయినప్పుడు రివ్యూ చేయడం కంటే కూడా ఆఫర్స్ టైంలో రివ్యూ చేయడం మంచిది, ఆఫర్స్కి దగ్గరలో ఉన్నప్పుడు రివ్యూ చేయడం మంచిది అనిపించింది. అందుకే ఇన్ని రోజులు ఈ ఫోన్ రివ్యూని లేట్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి అమెజాన్లో గ్రేట్ సమ్మర్ డేస్ జరుగుతున్నాయి. ఈ రోజు ఈవినింగ్ ఆ సేల్స్ ఎట్లా అయిపోతాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరుసగా సేల్సే ఉంటాయి. ఈ సేల్స్ అన్నింటిలో ఫోన్స్ కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. అండ్ లాంచ్ అప్పుడు ఫోన్స్ లో ఉన్న బగ్స్ ని, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ని కూడా ఒక 2-3 నెలల తర్వాత ఫిక్స్ చేస్తారు. సో ఈ ఫోన్ లాంచ్ ఒక 2-3 నెలలు అయింది. లేటెస్ట్ అప్డేట్ మీద ఈ ఫోన్ రన్ అవుతుంది. ఈ రోజు వీడియోలో యాజ్ ఆఫ్ నో ఈ ఫోన్ ఎలా ఉంది, ఈ ఫోన్ లో ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయని క్లియర్ గా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఈ ఫోన్ లో ఉన్న ప్రోస్, ప్లస్ పాయింట్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. దీనికి మేజర్ ప్లస్ పాయింట్ పర్ఫార్మెన్స్. ఇది పర్ఫార్మెన్స్ టార్గెటెడ్ ఫోన్. దీనిలో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దీనికి తోడు గేమింగ్ కోసం, గేమింగ్ లో ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ ఉండటం కోసం సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ కూడా ఉంటుంది. ఈ సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఆర్టిఫిషియల్ గా ఫ్రేమ్స్ యాడ్ చేసి ఇంకా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ చిప్ దీనిలో ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ రామ్ కూడా LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. ఈవెన్ 6500 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా దీనిలో వీళ్ళు ఆల్ అవుట్ ఇచ్చేసారు. అండ్ రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. జనరల్ డే టు డే టాస్క్ అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు, విత్ ఈజ్ హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ హెవీ గేమ్స్ కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. BGMI 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ iQOO ఫోన్స్ లో చాలా గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి. వీటిలో గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకుంటే 120 FPS లో రన్ అయ్యే గేమ్ కూడా ఆర్టిఫిషియల్ గా కొన్ని ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి 144 FPS ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో గేమింగ్ పరంగా కానీ, హెవీ టాస్క్ల పరంగా కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేదు, విత్ ఈజీ ఇది హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఒకటే, గేమింగ్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ కొద్దిగా ఎక్కువ రీచ్ అవుతున్నట్టు అనిపించింది. ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి టెంపరేచర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇది చుట్టూ ఫ్రేమ్ మెటల్ ఫ్రేమ్ తోడు వస్తుంది. మెటల్ ఫ్రేమ్ తోడు వస్తుంది కాబట్టి ఇంకా హీట్ ఇంకా బయటికి బాగా తెలుస్తుంది. బట్ అది చూసి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇది హీట్ అయినా కానీ తొందరగానే మళ్ళీ హీట్ కంట్రోల్ అవుతుంది. అండ్ హీట్ అయినప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, లాగ్స్ కానీ ఏమీ లేవు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ దీనికి డిజైన్ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఇది డిజైన్ చూడడానికి కొద్దిగా యూనిక్ గా ఉంటుంది. ఇదిలో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉంటాయి. స్కై బ్లూ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి. బ్లాక్ కలర్ మీకు చూడడానికి ప్లెయిన్ ఉంటుంది. బ్లూ కలర్ ఇది మీకు బాక్సులు గా స్క్వేరిష్ డిజైన్ లో ఉంటుంది. ఇది లైట్ దీని మీద పడ్డప్పుడు ఈ బాక్సెస్ రిఫ్లెక్ట్ అయ్యి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఏం కాంప్రమైజ్ చేయలేదు. వెనకాల ఫైబర్ గ్లాస్ ఉంటుంది. ఇది ఫైబర్ గ్లాస్ అంటే నథింగ్ బట్ ప్లాస్టిక్. అండ్ చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొడక్షన్ కూడా షార్ట్ జనరేషన్ ఆల్ఫా గ్లాస్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇచ్చేసి కాంప్రమైజ్ చేయడం ఇట్లాంటి ఏం చేయలేదు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఇది 6.59 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. చేతిలో పట్టుకోవడానికి ఇది మరీ పెద్దగా ఉండదు, అలా అని మరీ చిన్నగా ఉండదు. గోల్డెన్ ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారు. అంటే ఏ చేతికైనా కానీ పర్ఫెక్ట్ గా సరిపోయే సైజ్ లో ఉంటుంది. మీ పెద్ద చేతులైనా చిన్న చేతులైనా ఫోన్ మీకు మరీ చిన్నగా అనిపించదు, అలా అని మరీ పెద్దగా అనిపించదు. పర్ఫెక్ట్ సైజ్ లో ఉంటుంది. ఈవెన్ వెయిట్ కూడా పర్లేదు, మరీ ఎక్కువ వెయిట్ ఉండదు. దీనిలో చాలా పెద్ద బ్యాటరీ ఉంటుంది. అంత పెద్ద బ్యాటరీ ఉన్నా కానీ జస్ట్ వెయిట్ 209 grams మాత్రమే ఉంటుంది. సో ఫార్మ్ ఫ్యాక్టర్, బిల్డ్ క్వాలిటీ దీనికి ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నెక్స్ట్ బ్యాటరీ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. 7600 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ నెక్స్ట్ లెవెల్ లోనే ఉంటుంది. ఈజీగా ఇది మీకు 1.5 day బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఒకవేళ మీరు మరీ హెవీ యూజర్ అయితే ఈజీగా 10 to 11 hours స్క్రీన్ ఆన్ టైం ఇస్తుంది. అండ్ దీన్ని ఛార్జ్ చేయాలన్నా కానీ చాలా ఈజీ. విత్ ఇన్ 30 to 35 minutes ఇది మీకు ఫుల్ ఛార్జ్ అయిపోయింది. నెక్స్ట్ డిస్ప్లే ఇక్కడ ప్లస్ పాయింట్ కాదు, అలా అని మైనస్ పాయింట్ కాదు. ఇది జనరల్ ఆస్పెక్ట్. జనరల్ ఈ ఫోన్స్ లో డిస్ప్లేస్ ఎలా ఉంటాయో దీంట్లో కూడా డిస్ప్లే అండ్ మల్టీమీడియా అలానే ఉంటుంది. ఏం కాంప్రమైజ్ ఉండదు, అలా అని మరీ స్పెషల్ గా ఏమి ఉండదు. డిస్ప్లేని మనం కంప్లీట్ ప్లస్ పాయింట్ అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే LTPO ప్యానల్ ఇచ్చినప్పుడు కంప్లీట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ దీంట్లో LTPS ప్యానల్ ఉంటుంది, అందుకే కంప్లీట్ ప్లస్ పాయింట్ అని చెప్పట్ల, న్యూట్రల్ పాయింట్ అని చెప్తున్నాం. ఇలా 6.59 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది. 144Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఈ 144Hz ఓన్లీ గేమింగ్ అప్పుడు మాత్రం వస్తుంది. జనరల్ గా మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు 120Hz మాత్రం వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మంచి క్వాలిటీ ప్యానల్ యూస్ చేశారు. డిస్ప్లేలో కలర్స్ చాలా బాగున్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ సన్లైట్ విజిబిలిటీ కూడా డిస్ప్లే చాలా బాగుంది. అండ్ HDR వీడియో కూడా యూట్యూబ్ లో HDR వీడియో ప్లే చేస్తుంది. కానీ నెట్ఫ్లిక్స్ లో నాకు ఎక్కడ HDR వీడియో కనపడలేదు. నెట్ఫ్లిక్స్ లో ఇది HDR వీడియో ప్లే చేయట్లేదు. ఓవరాల్ గా డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. అండ్ స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. స్టీరియో స్పీకర్ సపరేషన్ 40-60% ఉంది. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, లౌడ్ గా ఉన్నాయి స్టీరియో స్పీకర్స్. బట్ సపరేషన్ ఇంకా కొద్దిగా బెటర్ ఉండొచ్చు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ ఇది అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి వస్తుంది. ఆప్టికల్ కాదు, అల్ట్రాసానిక్ కాబట్టి ఇది సెక్యూరిటీ పర్పస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఫింగర్ ప్రింట్ అన్లాక్
చేస్తున్నప్పుడు లైట్ రాదు, మీ యాక్చువల్ ఫింగర్ ప్రింట్స్ ని ఇది రీడ్ చేస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ పొజిషనింగ్ కూడా అల్ట్రాసానిక్ కాబట్టి స్క్రీన్ కి కొద్దిగా మధ్యలోకి ఇచ్చుంటారు, ఈజీగా మీరు సింగిల్ హ్యాండ్ తో ఫింగర్ ప్రింట్ ని రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ IP రేటింగ్ కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. IP68, 69 రెండు రేటింగ్ సపోర్ట్ చేస్తాయి. నీళ్ళలో పడ్డా కానీ ఫోన్ కి ఏం కాదు, బట్ నీళ్ళలో పడి వాటర్ డ్యామేజ్ అయితే మాత్రం వారంటీ ప్రొవైడ్ చేయరు, గుర్తుపెట్టుకోండి. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా 4+5 years ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ లోనే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి. ఒకటే ఒక మైనస్ పాయింట్, ఒకటే ఒక డిపార్ట్మెంట్, యావరేజ్ ఉండే డిపార్ట్మెంట్ ఏంటంటే కెమెరాస్. మనందరూ తెలిసిందే పర్ఫార్మెన్స్ ని టార్గెట్ చేసే ఏ ఫోన్ లో కూడా కెమెరాస్ సరిగ్గా ఉండవు. దీనిలో కూడా సేమ్ అంతే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కెమెరాస్ బాగానే ఉన్నాయి. ఇలా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 MP కెమెరా, ఇది సోనీ LYT 700V సెన్సర్. సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అసలు ఈ ప్రైస్ లో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నా కానీ లేనట్టు అని చెప్పాలి. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అనుకోవడమే. ఫ్రంట్ కెమెరా 32 MP కెమెరా ఉంటుంది. ఈ కెమెరా క్వాలిటీ ఫోటోస్ అయినా వీడియోస్ అయినా డే లైట్ లో బాగున్నాయి. డే లైట్ లో మీరు ఫోటో తీసేటప్పుడు ప్రివ్యూ చూసేటప్పుడు ఒకలాగా ఉంటుంది, ప్రాసెస్ చేసిన తర్వాత ఒకలా ఉంటుంది. ఐక్యూ ఈజ్ నథింగ్ బట్ వివో ఇమేజ్ ప్రాసెసింగ్ తోటి వస్తుంది కాబట్టి ఫోటోస్ మీకు చూడడానికి చాలా బాగుంటాయి. ఫోటోస్ తీసి అయిపోయిన తర్వాత పోర్ట్రేట్ షాట్స్ అయినా, నార్మల్ ఫోటోస్ అయినా, ఫ్రంట్ కెమెరా ఫోటోస్ అయినా చూడడానికి మాత్రం బాగుంటాయి. మంచి స్కిన్ టోన్స్ ఉంటాయి, మంచి కలర్స్ ఉంటాయి. ఈవెన్ డీటెయిల్స్ కూడా మంచి లైటింగ్ ఉన్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి తీసిన ఫోటోస్ లో డీటెయిల్స్ కూడా బాగున్నాయి. ఈవెన్ వీడియోస్ కూడా లైటింగ్ బాగున్నప్పుడు వీడియో క్వాలిటీ కూడా బాగుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి 4K 60fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది బ్యాక్ కెమెరా వీడియో మీరు చూస్తుంది. లైటింగ్ బాగున్నప్పుడు మంచి వీడియో ఉంది, వీడియో క్వాలిటీ బాగుంది, వీడియోలో స్టెబిలైజేషన్ బాగుంది, అంతా బాగానే ఉంది. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ లో మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరాలో ఒకటే ఒక మైనస్ ఏంటంటే స్టెబిలైజేషన్ లేదు. వీళ్ళు ఫ్రంట్ కెమెరాకి స్టెబిలైజేషన్ ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. బట్ లో లైట్కి వెళ్తే లో లైట్ లో ఫోటోస్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇవి బ్యాక్ కెమెరా నుంచి తీసిన ఫోటోస్, పోర్ట్రేట్ షాట్స్, నార్మల్ షాట్స్. చూడడానికి ఇవి బాగానే ఉన్నాయి. వెనకాల నుంచి లైట్ వస్తుంది, లైట్ వస్తున్నా కానీ లైట్ ని పోర్ట్రేట్ షాట్ లో బాగా నీట్ గా బ్లర్ చేసింది. ఫోటో దూరం నుంచి చూడడానికి బాగానే ఉంది. కానీ జూమ్ చేసి చూస్తే అక్కడ డీటెయిల్స్ చూడొచ్చు, చాలా తక్కువ డీటెయిల్స్ ఉన్నాయి. ఒక 15-20 వేల రూపాయల ఫోన్స్ లో ఎట్లాంటి డీటెయిల్స్ ఉంటాయో దీంట్లో కూడా ఆ రకమైన డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఓవరాల్ ఫోటో మాత్రం చూడడానికి బాగుంది. దీనిలో ఇదే స్పెషాలిటీ, ఫోటోస్ చూడడానికి బాగుంటాయి. కానీ డీప్ డైవ్ చేసి పర్టికులర్ గా చూస్తే మాత్రం లో లైట్ లో ఈ ప్రైస్ కి వర్తి కెమెరా కాదని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా అంతే, చూడడానికి బాగానే ఉంటాయి. కానీ ఈ ప్రైస్ లో ఇంకా చాలా చాలా బెటర్ ఫ్రంట్ కెమెరా అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీడియో అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. లో లైట్ లో ఏదైనా సరే మీరు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వీడియో చూడండి, ఇది కూడా అంతంత మాత్రంగానే ఉంది. వీడియోలో చాలా నాయిస్ కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ కెమెరా వీడియో, ఫ్రంట్ కెమెరా వీడియో కూడా చాలా నాయిస్ కనిపిస్తుంది. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 1080p 30fps వీడియో అసలు లో లైట్ లో అసలు చండాలంగా ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ ఫోన్ లో బాగుండే ఆస్పెక్ట్స్, మెయిన్ పర్ఫార్మెన్స్ దీనికి మేజర్ ప్లస్ పాయింట్, దాని తర్వాత బ్యాటరీ మేజర్ ప్లస్ పాయింట్, దాని తర్వాత బిల్డ్ క్వాలిటీ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఇంకో ప్లస్ పాయింట్, డిస్ప్లే కూడా పర్వాలేదు బాగానే ఉంది. ఈ 4 ఆస్పెక్ట్స్ బాగుంటాయి. ఒక్క కెమెరా మాత్రం కొద్దిగా యావరేజ్ ఉంటుంది. ఇది కూడా మీరు డే లైట్ లో ఫోటోస్ తీస్తున్నా, వీడియోస్ తీస్తున్నా బాగుంటే చాలు, లో లైట్ పర్ఫార్మెన్స్ అంతగా అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డే లైట్ పర్ఫార్మెన్స్ కోసం కెమెరాని కన్సిడర్ చేయొచ్చు. అక్కడ డే లైట్ లో ఇది బెస్ట్ కాదు. అక్కడ 50,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో దీనికంటే తోపు తురుగు లాంటి కెమెరాస్ చాలా ఉన్నాయి. కానీ స్టిల్ డే లైట్ లో నాకు ఫోటోస్ చూడడానికి బాగుంటే చాలా అనుకుంటే స్టిల్ కెమెరా కోసం కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఆ ప్రైస్ లో బెస్ట్ కెమెరా కాదు. సో చూసుకోండి, కెమెరా కొంచెం యావరేజ్ ఉన్నా పర్లేదు, మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని బాగుండాలి. ప్రైమరీలీ పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి, నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ అదిరిపోవాలనుకుంటే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. దీని ప్రైస్ 8+256GB మోడల్ 47,000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ అవి మొత్తం కలుపుకున్న 45,000 రూపాయలు లోపే వస్తుంది. ఫోన్ ఓవరాల్ గా నేను యూస్ చేస్తున్నప్పుడైతే మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ కెమెరా ఒకటి తప్పించి మిగిలిన ఆస్పెక్ట్స్ అని నన్ను ఈ ఫోన్ ఇంప్రెస్ చేసింది. ఖచ్చితంగా 45,000 రూపీస్ లోపు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. లేదు ఈ ఫోన్ కి 45,000 రూపీస్ పెట్టడం అవసరం అనుకుంటే మీకు ఇంకొక ఆప్షన్ ఉంది. కొద్దిగా తక్కువ ప్రైస్ లో OnePlus Nord 6 వస్తుంది. OnePlus Nord 6 ఇది కొద్దిగా దగ్గరగానే ఉంటాయి, రెండు ఇంచుమించు పర్ఫార్మెన్స్ చేస్తాయి. కాకపోతే Nord 6 లో 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, దీనిలో 8 Gen 5, దీనిలో ఇంకా బెటర్ ప్రాసెసర్ ఉంటుంది. కాకపోతే Nord 6 లో ఇంకా మీకు బెటర్ బ్యాటరీ ఉంటుంది, 9000 mAh బ్యాటరీ ఉంటుంది. సో మీ బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది, సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఫోన్ కొద్దిగా తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటే Nord 6 ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అది దీనికంటే దాదాపు ఒక 8-9 వేల రూపాయలు తక్కువ ప్రైస్ లో వస్తుంది. సేమ్ దాంట్లో కూడా అంతే, అన్ని ఆస్పెక్ట్స్ బాగుంటాయి, కెమెరా కొంచెం యావరేజ్ ఉంటుంది. సో చూసుకోండి, నన్ను అడిగితే ఈ ఫోన్ తీసుకునే కంటే కూడా Nord 6 మోర్ వర్తీ చాయిస్. మనం పెడుతున్న డబ్బులకి పర్ఫెక్ట్ చాయిస్ అంటారు కదా, అలాంటి పర్ఫెక్ట్ చాయిస్ Nord 6 అని చెప్పాలి. లేదు నాకు ఐక్యూలోనే ఫోన్ కావాలనుకుంటే దీన్ని కూడా 45,000 రూపాయల లోపు ఏ ప్రైస్లో వచ్చినా కానీ కన్సిడర్ చేయొచ్చు. ఇది వరకుగా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. మీరు ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఒక్క వీడియో చూసి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్ల ఛానల్లో ఉండే అదర్ కంటెంట్ కూడా చెక్ చేయండి. అదర్ కంటెంట్ కూడా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా నాకు వీలైనంతలో బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Bye bye.